సీఎం మార్పు కీలక పరిణామాలు జరగబోతున్నాయా అని చెప్పి ఒక అంశాన్ని చూస్తూ ఉన్నాము. అమలు కాని హామీలతో తీవ్ర వ్యతిరేకత, ఎమ్మెల్యేల చేరిక విషయంలోనూ ఎదురుదెబ్బలు, పార్టీ కంటే సొంత ఇమేజ్పై ఫోకస్ పెట్టారని విమర్శలు, రాష్ట్రంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపై దాడులు, ప్రశ్నించిన జర్నలిస్టులపైన హత్యా ప్రయత్నాలు, మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, రాష్ట్రంలో పెరిగిన మర్డర్లు, నేరాలు, సీఎం దగ్గరే ఉన్న లా అండ్ ఆర్డర్ ఆగమాగం, రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న శాంతి భద్రతలు, త్వరలో 4 రాష్ట్రాల ఎన్నికలు, ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని హస్తం పెద్దల టెన్షన్, ఇక్కడ పరిస్థితిని దేశమంతా చెప్తామన్న హరీష్ రావు కామెంట్స్తో మరింత ఆందోళన, సీఎంను మార్చక తప్పదనే ఆలోచనలో అధిష్టానం, త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఢిల్లీలో గుసగుసలు. రైట్, ఇది మనం చూస్తూ ఉన్నాము. 9 నెలల్లో కాంగ్రెస్ పాలనలో 9 నెలల్లో పాలన ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా ఒక అంశాన్ని చూడొచ్చు. ఇవాళ ఎమ్మెల్యేలపైన అరెస్టులు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులపైన దాడులు కావచ్చు, అదేవిధంగా పార్టీ చేరిక విషయంలో కావచ్చు, ఇవన్నీ అంశాలు మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన చేస్తున్నటువంటి అంశాన్ని మరి మాజీ మంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే, ఖచ్చితంగా ఢిల్లీ వరకు తీసుకుపోయి తెలంగాణలో ఇది పరిస్థితి అని చెప్తామని చెప్పి కూడా ఇక్కడ ఒక అంశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. దాంతో మరి పక్క వేరే రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇదే ఎఫెక్ట్ ఉండబోతుందా, దానివల్లనే సీఎం మార్పు జరగబోతుందా అనేది ఒక కీలక పరిణామంగా ఇక్కడ మారింది. అదే చూడొచ్చు, సీఎం మార్పు కీలక పరిణామాలు జరగబోతున్నాయా, దేనికోసం అంటే ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినంతగా తనకి ఏది అనిపిస్తే అది పాలనలో మరి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇవాళ హోమ్ మినిస్టర్గా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్గా ఉండి కూడా శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఫల్యం అనాలా, ప్రభుత్వ వైఫల్యం అనాలా, లేకపోతే రేవంత్ రెడ్డి వైఫల్యం అనాలా, మరి దేనికోసమో ఏమనాలో తెలియదు. కానీ ఇక్కడ సీఎం మార్పు అనే ఒక అంశం అధిష్టానం ఆలోచిస్తుందంటే కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఆకాంక్షలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి, ఢిల్లీ పెద్దలు ఎందుకు మార్పు కావాలనుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇగో కాంగ్రెస్ వచ్చింది, ఇగో మార్పు అగో మార్పు అని చెప్పి మనం 9 నెలల నుంచి వింటా ఉన్నాం. ఇది కొత్త మార్పు అన్నట్టు. ఏందా మార్పు అంటే సీఎం మార్పు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని దించి మరి వేరెవరిని ముఖ్యమంత్రిని చేస్తారా అనే అంశాలు అయితే సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని కథనాలు అయితే రాయడం జరుగుతూ ఉంది. చూడాలి అధిష్టానానికి మరి ఏ విధంగా వార్త ఎవరు చేరువేసారు, మరి దేనికోసము ఈ పరిణామాలు నిజంగానే జరగబోతూ ఉన్నాయి ఏంటనేది మనం కొద్ది రోజుల్లో వేచి చూస్తే క్లియర్ కట్గా మనకు ఒక క్లారిటీ వచ్చే అంశం ఉంటుంది.